పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు ఈ సినిమా బిజినెస్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ డీల్ కు క్లోజ్ చేసుకుంది. థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన డీల్స్ ను కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా కర్ణాటకకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను బిజినెస్ క్లోజ్ అయింది. ఈ సినిమా కన్నడ హక్కులను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కైవసం చేసుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సినిమా హక్కుల్ని కైవసం చేసుకున్న అనంతరం ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అతడి కోట, ఆయన ఎదుగుదల, ఆయన విజయం అంతా నా తారకన్న ప్రేమ కోసం. కర్ణాటక థియేటర్ డిస్ట్రిబ్యూషన్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కార్తికేయ రాజమౌళి సినిమాలకు పనిచేస్తూ అన్ని డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలను చూసుకుంటున్నారనే సంగతి మనకు తెలిసిందే. ఇక డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఈయనకు మంచి అనుభవమే ఉంది. ఇటీవల వచ్చిన ప్రేమలు సినిమాకి కూడా డిస్ట్రిబ్యూటర్గా మారి మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రకారం చూసుకుంటే దేవర ఈసారి మంచి సక్సెస్ అందుకుంటారని తెలుస్తోంది. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివకు దేవర సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా ద్వారా ఫ్లాప్ అందుకున్న కొరటాల దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఈ సినిమా విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం ప్రతి ఒక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.